సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ని అయితే క్రియేట్ చేయాలి. అబ్స్ట్రాక్ట్ క్లాస్ నేమ్ వచ్చేసి మన ఇష్టం, శాంపుల్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేయాలి. సో కన్స్ట్రక్టర్ అంటే ఏంటి, క్లాస్ నేమ్కి సేమ్గా ఉంటుంది, ఓకేనా, మెథడ్ నేమ్. సో కన్స్ట్రక్టర్ అయితే క్రియేట్ చేశాను. ఏ కన్స్ట్రక్టర్ అయినా తీసుకోవచ్చు, ఎయిదర్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కానీ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ కానీ, మీ ఇష్టం, ఓకేనా. నేను డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ తీసుకుంటున్నాను. దీంట్లో ఒకవేళ ఇది ఎగ్జిక్యూట్ అయిందా లేదా చూడాలి కదా. సో శాంపుల్ క్లాస్ కన్స్ట్రక్టర్, శాంపుల్ క్లాస్ కన్స్ట్రక్టర్ అని చెప్పేసి రాశాను. ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేద్దాం, ఓకేనా. శాంపుల్ డాట్ జావా అని చెప్పేసి నేను డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నాను, ఓకేనా, శాంపుల్ డాట్ జావా. సో బేసిక్గా ఏంటంటే కన్స్ట్రక్టర్స్ అనేటివి ఒక స్పెషల్ మెథడ్, అంతే కదా. కన్స్ట్రక్టర్ అంటే స్పెషల్ మెథడ్. ఇవి ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయి యాక్చువల్గా, ఇవి ఏ క్లాస్లో అయితే ఉంటాయో, అంటే ఇప్పుడు శాంపుల్ అనే కన్స్ట్రక్టర్ శాంపుల్ అనే క్లాస్లో ఉంది కాబట్టి ఈ పర్టికులర్ క్లాస్కి మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, అంతే కదా. సో లెట్ us ట్రై క్లాస్ మెయిన్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. దీంట్లో మెయిన్ మెథడ్ అయితే ఇక్కడ ఈ క్లాస్లో ఉన్న శాంపుల్ అనే కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఆ క్లాస్కి మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి, ఆ క్లాస్కి మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే శాంపుల్ అసైన్స్ టు న్యూ శాంపుల్. సో క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం, ఇంతే కదా. ఎప్పుడైతే మనం ఒక పర్టికులర్ క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తామో ఆ క్లాస్లో ఉన్న కన్స్ట్రక్టర్ మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది, అంతే కదా. అయితే ఒకసారి సేవ్ చేసి కంపైల్ చేద్దాం. cd డెస్క్టాప్ జావాసి ఫైల్ నేమ్ వచ్చేసి శాంపుల్ డాట్ జావా అని చెప్పేసి ఉంది. ఎర్రర్ ఏమొచ్చిందో చూడండి, శాంపుల్ ఈజ్ అబ్స్ట్రాక్ట్ కెనాట్ బి ఇన్స్టాన్షియేటెడ్. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం ఇంపాసిబుల్, అబ్స్ట్రాక్ట్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం ఇంపాసిబుల్. సో మనం ఇక్కడ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం, ఇది పాసిబుల్ కాదు కనుక ఆ కన్స్ట్రక్టర్ ఈ విధంగా అయితే ఎగ్జిక్యూట్ కాదు. కానీ అబ్స్ట్రాక్ట్ క్లాస్లో కన్స్ట్రక్టర్ తీసుకోవడం వరకు వ్యాలిడా ఇన్వాలిడా ఒకసారి చూడండి, ఓకేనా. ఈ క్లాస్ని నేను కట్ చేస్తున్నా, సేవ్ చేస్తున్నా, కంపైల్ చేస్తా. అంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్లో కన్స్ట్రక్టర్ తీసుకోవచ్చా తీసుకోకూడదు అంటే ఎస్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. కన్స్ట్రక్టర్ అబ్స్ట్రాక్ట్ క్లాస్లో తీసుకోవచ్చు. అయితే ఏ విధంగా దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి, డైరెక్ట్గా ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే కుదరదు. మనం ఏం చేయాలంటే ఆ క్లాస్ని ఎక్స్టెండ్ చేస్తాం, ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పటికి కూడా ఏంటంటే మనం ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేం, అది మాత్రం ఏం చేంజ్ ఏం లేదు, అక్కడ వరకు క్లియర్ కదా. అబ్స్ట్రాక్ట్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం పాసిబుల్ కాదు. కానీ మనం చైల్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయొచ్చు ఈ విధంగా. మెయిన్ అసైన్స్ టు న్యూ మెయిన్. ఇక్కడ నేను క్రియేట్ చేసింది ఏ క్లాస్కి ఆబ్జెక్ట్, చైల్డ్ క్లాస్ అంటే మెయిన్. సో చైల్డ్ క్లాస్ ఎందుకంటున్నాం, ఎక్స్టెండ్ శాంపుల్ అన్నాం కాబట్టి శాంపుల్కి మెయిన్ అనేది ఒక చైల్డ్ క్లాస్. అయితే ఎప్పుడైతే చైల్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో ఈ పేరెంట్లో ఉన్న ఈ కన్స్ట్రక్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. చెక్ చేద్దామా. శాంపుల్ డాట్ జావా కంపైలేషన్ సక్సెస్, మెయిన్ జావా మెయిన్. చూసారా, శాంపుల్ క్లాస్ కన్స్ట్రక్టర్ అని చెప్పి ఎగ్జిక్యూట్ అయింది. అయితే ఎలా ఎగ్జిక్యూట్ అయింది అది కదా పాయింట్. యాక్చువల్గా శాంపుల్ అనే కన్స్ట్రక్టర్ ఏ క్లాస్లో ఉంది, శాంపుల్ అనే క్లాస్లో ఉంది. కానీ మెయిన్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే అది ఎలా ఎగ్జిక్యూట్ అయింది, ఇది పాయింట్ మనకి. అయితే ఇక్కడ మనం ఇన్హెరిటెన్స్ చేసాం, అంతే కదా, ఇన్హెరిట్ చేసాం. సో ఇన్హెరిట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకోవాలి. అయితే ఇంటర్నల్గా మీకు కన్స్ట్రక్టర్ గురించి కొద్దిగా చెప్తాను. అయితే ఇక్కడ మెయిన్ అనే క్లాస్లో మనంతట మనం ఏదన్నా కన్స్ట్రక్టర్ని రాసామా, రాయలేదు. సో మనంతట మనం అంటే ఎలా రాస్తాం, బేసిక్గా ఈ విధంగా రాస్తాం, అంతేనా. కన్స్ట్రక్టర్ అంటే అదే కదా. కానీ నేను రాసానా, రాయలేదు. కానీ ఒకవేళ మనం కానీ మనంతట మనమే ఒక కన్స్ట్రక్టర్ని రాయకపోతే ఒక క్లాస్లో, కంపైలరు ఆ క్లాస్లో ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేస్తుంది. సో ఈ మెయిన్ అనే క్లాస్లో మనం ఎక్కడ కన్స్ట్రక్టర్ రాయలేదు కాబట్టి కంపైలర్ ఏం చేస్తుందంటే ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేస్తుంది. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ మెయిన్ అనేది ఈ శాంపుల్ అనే క్లాస్కి చైల్డ్. ఈ మెయిన్ క్లాస్ శాంపుల్ క్లాస్కి చైల్డ్. అందువల్ల బై డిఫాల్ట్గా దీంట్లో
ఏముంటుందంటే సూపర్ ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, ఇదంతా మనం రాయట్లేదు, కంపైలర్ క్రియేట్ చేస్తుంది ఈ విధంగా. దీని అర్థం ఏంటంటే ఎప్పుడైతే మనం మెయిన్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో ఈ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అయ్యేసి దీని లోపల ఏముంది సూపర్. అంటే సూపర్ అంటే ఏం లేదు, ఈ శాంపుల్ ఉంది కదా ఇది సూపర్ క్లాస్ అంతే కదా, ఇది సూపర్ క్లాస్, మెయిన్ అనేది సబ్ క్లాస్. ఇదేంటంటే కాల్ టు పేరెంట్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, కాల్ టు పేరెంట్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఇదనమాట మనకి ఇంటర్నల్గా జరిగేది. సో ఇక్కడ మెయిన్ అనే క్లాస్లో మనం ఎటువంటి కన్స్ట్రక్టర్ని రాయలేదు కనుక కన్స్ట్రక్టరే ఈ విధంగా ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేసింది. దాంట్లో ఫస్ట్ లైన్ బై డిఫాల్ట్గా సూపర్ కాల్, అంటే పేరెంట్ క్లాస్లో ఉన్న ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్కి కాల్ అనేది డిఫాల్ట్గానే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకి ఆ అబ్స్ట్రాక్ట్ క్లాస్లో ఉండే కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అయింది. అర్థమైందా? నేను మీకు ఒకసారి కావాలంటే చూపిస్తాను మెయిన్ అనే క్లాస్లో కన్స్ట్రక్టర్ ఉందా లేదా. సో సిఎల్ఎస్ ఒకసారి కంపైల్ చేద్దాం, జావాసి శాంపుల్ డాట్ జావా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే జావా పి అనే కమాండ్ ఇచ్చి మెయిన్ అనే క్లాస్ నేమ్ టైప్ చేస్తే ఆ ప్రొఫైల్ చూడొచ్చు. సో ఇక్కడ మెయిన్ అనే క్లాస్ను చూసారా, సో క్లాస్ మెయిన్ ఎక్స్టెండ్స్ శాంపుల్, ఇక్కడ వరకు బాగానే ఉంది. నెక్స్ట్ లైన్లో చూడండి మెయిన్ అని చెప్పేసి ఉంది. సో ఇదే మనకి కంపైలర్ క్రియేట్ చేసిన డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. దీని లోపల ఫస్ట్ లైన్లో ఏముంది సూపర్, అంటే శాంపుల్ అనే క్లాస్లో ఉండే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్కి కాల్ ఉందన్నమాట. అందుకే మనం ఎప్పుడైతే ఈ మెయిన్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో ఈ కన్స్ట్రక్టర్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి పేరెంట్ క్లాస్లో ఉండే కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అయింది. అర్థమైంది కదా. సో ఈ విధంగా మనం అబ్స్ట్రాక్ట్ క్లాస్లో కన్స్ట్రక్టర్ని తీసుకోవచ్చు. ఒకవేళ తీసుకుంటే చైల్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే చైల్డ్ క్లాస్ కన్స్ట్రక్టర్ ద్వారా మనకి పేరెంట్లోకి వెళ్ళేసి ఆ కన్స్ట్రక్టర్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమైంది కదా. సో ఇది అబ్స్ట్రాక్ట్ క్లాస్లో కన్స్ట్రక్టర్ కావాలంటే తీసుకోవచ్చు, ఎగ్జిక్యూట్ చేయాలంటే మాత్రం ఎక్స్టెండ్ చేసుకొని చైల్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ క్లాస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.